హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న సండే మేమైతే చిన్నలావులోకి అయితే వెళ్ళామని చెప్పాం కదా ఫ్రెండ్స్. చిన్నలావులో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే మేము చింతలూరు అయితే వెళ్ళాము. మేము చింతలూరు దర్శనానికి వచ్చి అయితే 2 ఇయర్స్ అవుతుంది. ప్రతి సంవత్సరం అమ్మవారిని అయితే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకుంటాము. కొన్ని కారణాల వల్ల 2 ఇయర్స్ నుంచి అయితే మేము రాలేకపోయాము. ఈ 2 ఇయర్స్లో గుడి అయితే మాత్రం చాలా అంటే చాలా మారిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. మేము ఒక్కసారిగా చూడగానే ఏంటి అమ్మవారి గుడి ఇంతలా మారిపోయిందా అని అయితే అనుకున్నాము. అంత గొప్పగా అయితే గుడిని మార్చేశారు. అమ్మవారే తన భక్తులతో ఇంత గొప్పగా తన గుడిని అయితే అలంకరించుకుందిగా అన్నట్టుగా అయితే గుడి ఉంది ఫ్రెండ్స్. చూడటానికైతే 2 కళ్ళు సరిపోవు. చింతలూరి నూకాల అమ్మవారి గుడికి ఎంతమంది వెళ్ళారో కామెంట్ అయితే చేయండి. ఈ గుడి మీకు తెలుసో లేదో కూడా చెప్పండి. మేమైతే చాలా ఆశ్చర్యపోయాము. ఆ తల్లి ఉంది అని నిరూపించుకోవడానికి ఇది ఒక్కటే నిదర్శనం అని అయితే చెప్పచ్చు. అంత బాగా అయితే తన గుడిని మార్పులు అయితే చేపించుకుంది. అష్టాదశ పీఠాలలో ఉన్న అమ్మవార్లను కూడా ఇక్కడైతే మనకి ఒకే చోట చూపించారు. ముందుగా అమ్మవారు వచ్చేసి శ్రీ శ్రాంకరీదేవి, శ్రీలంక టింకోమరి. తర్వాత అమ్మవారు వచ్చేసి శ్రీ కంచి కామాక్షి, తమిళనాడు కంచి. తర్వాత అమ్మవారు వచ్చేసి శ్రీ శృంఖలాదేవి, ద్వారకా గంగాసాగర్. తర్వాత అమ్మవారు వచ్చేసి శ్రీ చాముండేశ్వరి దేవి, కర్ణాటక మైసూర్. తర్వాత అమ్మవారు వచ్చేసి శ్రీ జోగులాంబదేవి, ఆంధ్రప్రదేశ్ అలంపురం. శ్రీ భ్రమరాంబికాదేవి, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం. శ్రీ మహాలక్ష్మీదేవి, మహారాష్ట్ర కొల్హాంపురం. శ్రీ ఏకవీరాదేవి, మహారాష్ట్ర మహోర్. తర్వాత అమ్మవారు వచ్చేసి శ్రీ మహాకాళీదేవి, మధ్యప్రదేశ్ ఉజ్జయిని. తర్వాత అమ్మవారు వచ్చేసి పురహుతికాదేవి, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. శ్రీ మాణిక్యాంబదేవి, ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామం. శ్రీ గిరిజాదేవి, ఒరిస్సా వైతరిణి. శ్రీ కామరూపిణీదేవి, అస్సాం కామాఖ్య. శ్రీ మాధవేశ్వరీదేవి, ఉత్తరప్రదేశ్ ప్రయాగ. శ్రీ వైష్ణవీదేవి, హిమాచల్ ప్రదేశ్ కాలదర్. శ్రీ మాంగళ్య గౌరీదేవి, బీహార్. శ్రీ విశాలాక్షిదేవి, ఉత్తరప్రదేశ్ కాశీ. శ్రీ సరస్వతీదేవి, కాశ్మీర్ లద్దాఖ్. తర్వాత వచ్చేసి అష్టలక్ష్ములు, శ్రీ ఆదిలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మి, శ్రీ ధైర్యలక్ష్మి, శ్రీ గజలక్ష్మి, శ్రీ సంతానలక్ష్మి, శ్రీ విజయలక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ వీరలక్ష్మి, శ్రీ వారాహీదేవి, శ్రీ గోదాదేవి. ఇలా అయితే అష్టాదశ శక్తిపీఠాలలో ఉన్న అమ్మవార్లను, అష్టలక్ష్ములను ఒకే చోట అయితే దర్శించుకోవచ్చండి. చింతలూరు మన నూకాల అమ్మవారి గుడిలో అయితే ఎలా అయితే మేమైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము, మాతో పాటు మీరు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఒక్కసారైనా సరే అమ్మవారి గుడిని అయితే దర్శించండి. నిజంగా చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. చింతలూరు నూకాల అమ్మవారి జాతర అయితే కొత్త అమావాస్య రోజు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు మొదలయ్యి 1 నెల రోజుల పాటు అయితే అమ్మవారి సంబరాలు అయితే జరుగుతాయి. తీర్థ మహోత్సవాలు అయితే చాలా ఘనంగా అయితే జరుగుతాయి. మీరు ఎప్పుడైనా అమ్మవారిని దర్శించుకున్నారో లేదో కామెంట్ అయితే చేయండి. వెళ్ళకపోతే కనుక ఒక్కసారైనా అమ్మవారిని దర్శనం చేసుకోండి.